నమస్తే, కేవీసీ న్యూస్ స్వాగతం. ప్రతిక్షణం సామాన్యుడి పక్షం. నేను మీ చలపతి. నేటి వార్త. అర్హులైన దళితులందరికీ ఇంటి పట్టాలు వెంటనే, అర్హులైన దళితులందరికీ ఇంటి పట్టాలు వెంటనే. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. అర్హులైన దళితులందరికీ ఇంటి పట్టాలు వెంటనే, అర్హులైన దళితులందరికీ ఇంటి పట్టాలు వెంటనే. ఎంఆర్పీఎస్ జిందాబాద్, ఎంఆర్పీఎస్ జిందాబాద్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత, ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల ఐక్యత. పట్టాలు వెంటనే, అర్హులైన దళితులందరికీ ఇంటి పట్టాలు వెంటనే. పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ ఇంటి పట్టాలు వెంటనే. పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ ఇంటి పట్టాలు వెంటనే. పేదలైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలందరికీ ఇంటి పట్టాలు వెంటనే. అక్కడ మీరు పట్టాలు ఇవ్వని పట్టు పట్టద్దండి, అక్కడ ఇవ్వడానికి మీకు ఇవ్వడానికి ఎంత ప్రయత్నం చేసినా ఇవ్వడానికి అందరికీ ప్రయత్నం చేస్తాము. ఎక్కడైతే అబ్జెక్షనబుల్ పొరపోక్స్, వంద పొరపోక్స్, ఇట్లాంటి కాలువలు ఇట్లాంటి ఎక్కడైతే ఉందో అక్కడ కూడా ఆక్రమణ చేస్తే దాని నుంచి తొలగించడానికి అది దృష్టిలో పెట్టుకోవాలి. లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగితే ఇబ్బంది అయితే ఉద్దేశంతో తప్ప వేరే ఉద్దేశం కాదు. అట్ ది సేమ్ టైం ఎవరైతే లబ్ధిదారులు అర్థం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తారు. వంట పొరపాటు అక్కడ పోతాను సార్, దానికి సంబంధమే లేదు. ఎందుకంటే సర్వే చేసాం, మొత్తం స్టేట్ తీసుకుంటాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పెట్టారు. ఎంత వర్షం వస్తాయి ఇక్కడ వరకు ఇల్లు కానీ కట్టడాలు ఉండకూడదు కూడా సరిగా అవుతుంది. అక్కడ వరకే చూస్తాం. అదే లేదా ఎక్కడైతే అభ్యంతరం ఉందో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ లేదంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చెప్పిన ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకు దాంట్లో దాంట్లో ఇబ్బంది ఖచ్చితంగా వరకు మేము అక్కడే ఉంటాం. మాది వచ్చి వెళ్ళిపోవాలని వచ్చారు. వర్షాలు లేవు, ఏమీ లేవు. వంకల పొరం కూడా చెరువులు చాలా జరుగుతుంది. బంగాళ అలా ఇంకే ఆక్రమించారు, గోడలు కట్టినాయి. మేము నిరుపేదలు అక్కడ వేసుకుంటాము, ఎన్నో చేసుకుంటాము. అది ఇక్కడ వేరే చోట కావాలని అడగండి, దానికి ప్రయత్నం చేస్తాం. ఇస్తాం ఇచ్చేంత వరకు అక్కడే ఉన్నామని ఎట్లా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఇస్తాం చెప్తున్నాం. మేము ఆ ప్రయత్నాల్లో ఉన్నాము. ఇంత క్లియర్ చెప్పినాక అందరూ మా వాళ్ళతో మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ లేకపోయినా కూడా ఎక్కడ సార్ ఇస్తారు. అక్కడ ఇచ్చేంత వరకు మేము ఇక్కడే ఉంటాం. ఆయన వచ్చి పొద్దు నుంచి మా వాళ్ళతో ఆడవాళ్ళతో పాప చాలా పేదలు ఇళ్ళ పనులు కూలి పనులు సార్ మధ్యలో చేస్తాడు. ఉండమ్మా మీకు అందరికీ 30 అనంతపురం నుంచి వివరాలు నాకేం తెలియకండి. 89 నుంచి అనంతపురంలోనే 89 నుంచి తెలుసు. నేను మీకు చెప్పేది కరెక్ట్ కాదని నేను ఇది అర్థమైంది కదా. మీరందరూ బీదోళ్ళు కాదనో లేదా మీరు అక్కడ ఉండడానికి వీలు లేదా నేను ఉండడానికి అవకాశం కల్పిస్తాం. ప్రభుత్వం ఎవరైతే బెనిఫిషరీ ఇంతకుముందు గతంలో లబ్ధి పొందలేదో వాళ్ళందరూ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం చెప్తున్నాను. అట్లని మనం చెప్పిన చోటే కావాలన్నా కరెక్ట్ కాదు. అది నా ఉన్నారు. మళ్ళీ డిస్టర్బ్ చేస్తే మళ్ళీ ఎక్కడ వాళ్ళ వల్ల ఇక్కడికే రావాలా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి. మాట్లాడతాను మీరు అక్కడ డిస్టర్బ్ చేయొద్దంటే అది ఇళ్ళకి ఎక్కడైనా ఉపాధి చూపించినప్పుడు వీళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. మీరు చెప్పాల్సిన అవసరం లే, మీ దగ్గరికి వచ్చి సార్ పోతానని చెప్తాం. మేము నమ్మకం సార్, మాకు పెద్ద సాయం చేస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంతటితో నేటి వార్త సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీసీ న్యూస్. అంటిల్ దెన్, సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి.